జగద నిరంతర హనుమత వీరా నేను ఓడిపోతే చూడడానికి చాలా మంది వస్తారనుకున్నారు. ఒక్కసారి నేను గెలుపు మొదలు పెడితే చూడడానికే భయపడుతున్నారు. అందుకనే మీరు కూడా ఓడిపోతున్నాను ఎప్పుడు అనుకోకండి. ఓటమి ఎవ్వరికి లేదు. మీరు ఓడిపోతున్నాను భయపడుతున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. ఓడిపోతున్నాను భయపడొద్దు. అసలు మీ అంతల మీదే ఓడిపోతున్నారు. ఓడిపోయే ప్రయత్నం ఎప్పుడు తెచ్చుకోకండి. జీవితంలో ఎవ్వరు ఓడిపోరు. మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి ఓడిపోతున్నారు. ఒక్కసారి గెలుపు రుచి చూడండి, దాని దమ్ ఎట్లుంటుందో చూడండి. ఒక్కసారి మీరు ఫెయిల్ అవుతా అనుకుంటున్నారు కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. గెలుస్తా అనుకోండి, గెలిచేస్తారు. గెలిచే ప్రయత్నం చేయండి. ఓడిపోతున్నా అని ఇంట్లో కూర్చొని ఏడ్చే ప్రయత్నాలు బంద్ చేయండి. గెలవాలి అంటే ఆ అరుపు అందరికీ భయం కావాలి. మిమ్మల్ని ఎవరైతే మీరు అంటారు కదా, శత్రువులు ఎవరో వచ్చి ఏదో ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాకు భయం అవుతుందని. ఎవరికి భయపడేది? దేవుడికే భయపడట్లేదు, వాళ్ళకేం భయపడతాం మనం? ఎంత బలంగా ఉండాలి, ఎంత బలంగా ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన రెండే రెండు. బాధను తీసేయండి, భయాన్ని తీసేయండి. ఓడిపోతున్నానని మీ లక్షణాన్ని కూడా తీసేయండి. గెలవటం అప్పటి నుంచి మొదలవుతూ ఉంటుంది. మీరు ఎప్పటి వరకు అయితే ఓడిపోతూ అని అనుకుంటూ ఉంటారో అప్పటి వరకు మీరు ఓడిపోతూనే ఉంటారు. నా దగ్గరికి అందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టేటప్పుడు నేను ఎప్పుడూ బాధపడలేదు. నేను నవ్వుకున్నాను. అంటే నన్ను ఇబ్బంది పెట్టడం కూడా ఉంటుందా అనుకున్నాను. నేను ఒక్కసారి అడుగు వేసిన తర్వాత ఇబ్బంది అనేది పక్కకు జరిగిపోయింది. నీకు చెప్పేది ఏంటి చెప్తా? ఓడిపోవడం నేర్చుకోకండి. అర్థమైందా? కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. తినలేదా? గట్టిగా చెప్పడానికి ఏముందమ్మా? అర్థమైంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 వాన కూడా భయపడి వెళ్ళిపోయింది, చూసిందా? మా పిల్లలు అన్నారు,
వాన వస్తుంది ఎట్లా అన్నారు. కొంచెం ఓపిక పట్టండి, సబర్ కరో, కొంచెం ఓపిక పడితే అన్ని తెలుస్తాయి. ప్రతి పరీక్ష గెలవాలి కదా. వాన పరీక్ష పెట్టినప్పుడు వాన కూడా గెలవాలి. నేను వాననే తడవా, బస్సులోనే కూర్చుంటా, ఇంట్లోనే కూర్చుంటా అంటే ఎట్లా జరుగుతుంది? అందుకనే పిల్లలకు కూడా ఇంట్లో అక్క చెల్లెళ్ళు, చిన్న పిల్లలు ఎవరున్నా హనుమాన్ చాలీసా నేర్పించండి. సుందరకాండ ఉంటుంది, సుందరకాండలో శ్లోకాలు నేర్పించకండి, తాత్పర్యం చెప్పండి. సుందరకాండలో తాత్పర్యం అద్భుతంగా ఉంటుంది. శ్లోకాలు మనకు రావు కదా, మనకు ఆ నాలిక తిరగదు కాబట్టి తాత్పర్యాలు బాగా చెప్పండి. అర్థమవుతుందా? మీకు ఇబ్బంది అనిపిస్తుందా? వెళ్దామనిపిస్తుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఒంటరిగా యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేసేది పక్కవాడికి కూడా చెప్పకండి. పక్కవాడికి చెప్తే వాడే మీ యుద్ధాన్ని ఆపగలుగుతాడు. మీరు యుద్ధం చేయటం కానీ ఏది చేయాలనుకున్నా మీ పక్క వాళ్ళకి ఎప్పుడు చెప్పకండి. ఎందుకంటే మొదట వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అందుకనే పక్క వాళ్ళకి ఎప్పుడు చెప్పొద్దు. యుద్ధం ఒంటరిగా చేయాలి. చేసే యుద్ధానికి ఎదుటి వ్యక్తి భయపడాలి, భయపడే విధంగా ఉండాలి. నేను ఆ మధ్యలో సిరిసిల్ల వెళ్ళాను. సిరిసిల్ల నుంచి వచ్చిన తర్వాత చాలా మంది, ఇంతమంది వచ్చారు కదా, మేమంతా కేసులు పెడతామని చెప్పారు. నేను ఒకటే చెప్పిన, చావుకే భయపడలేదు, ఈ కేసులకే భయపడతా. చావు వదిలిపెట్టినాను. నేను 16వ సంవత్సరంలో దేవుని చూడాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాను. ఏం చేయాలి అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళాను. ఆ గురువు ఎక్కడున్నాడు? జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ 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 జయ జయ రామ్. చిన్నగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఉన్నంటే మీకేం కాదు, మీ జాగ్రత్త మీరు ఉండండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మళ్ళీ వస్తారు కదా, ఇంకా గట్టిగా చెప్పలేరా? ఇంకా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్